హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్, సక్సెస్ఫుల్లీ 17 డేస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నాతో పాటు ఈ 17 డేస్ ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇలా చూస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే మనం మంచి మంచి వీడియోస్ చేసుకోవడానికి మోటివేషన్ ఇస్తున్నందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కొంచెం మోటివేట్ చేయండి ఇలా. సో గైస్, ఇక స్టోరీ విషయానికి వస్తే నిన్న రోహిత్ స్టోరీ అయితే చెప్పుకున్నాం కదా, పార్ట్ 1. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి పార్ట్ 2 చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే రోహిత్ స్టోరీ ఫస్ట్ పార్ట్ 1లోనే చాలామంది ఎండ్ అయిపోయిందేమో అనుకుంటారు, కానీ ఎండ్ అవ్వలేదు. కొన్ని కథలు అక్కడే అయిపోవు గైస్, అవి మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయన్నమాట. ఆ లిఫ్ట్ ఇన్సిడెంట్ తర్వాత రోహిత్ లైఫ్ నార్మల్ అయిపోయిందని అనుకున్నాడు, కానీ ఒక డౌట్ మాత్రం తన మైండ్లో తిరుగుతూనే ఉందన్నమాట. నన్ను ఎవరు సేవ్ చేశారు, ఆ అన్నోన్ నెంబర్ నుంచి ఎందుకు ఇలా నాకు మెసేజెస్ వచ్చాయి అని తన మైండ్లో తనకి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవాడనమాట. కానీ ఒకరోజు ఆ క్యూరియాసిటీ తట్టుకోలేక అపార్ట్మెంట్లో వాచ్మెన్ అయితే రోహిత్ అడిగాడనమాట. అడిగితే వాచ్మెన్ స్లోగా చెప్పాడు, సార్ 3 years బ్యాక్ ఇక్కడ అర్జున్ అని ఒక బాయ్ ఉండేవాడు, చాలా మంచివాడు, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు లిఫ్ట్ సడన్గా జామ్ అయిపోయింది, దానిలో కరెంట్ షాక్ వచ్చి అతను చనిపోయాడు సార్ అని చెప్పేసి రోహిత్కి చెప్తాడు. రోహిత్ అది విన్న తర్వాత సైలెంట్ అయిపోతాడు అనమాట. అతని పేరు అర్జున్ అని చెప్పిన తర్వాత ఆ పేరు వినగానే తన హార్ట్లో స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే గ్యాస్ లీక్ జరిగిన ఫ్లాట్ అది రోహిత్కి 3 years బ్యాక్ అలాట్ అయిన సేమ్ ఫ్లాట్. అంటే అర్జున్ లాస్ట్గా స్టే చేసిన ఫ్లాట్లో ఇప్పుడు రోహిత్ ఉంటున్నాడు అనమాట. ఆ నైట్ తర్వాత రోహిత్కి అసలు నిద్రపోలేకపోయాడనమాట. ఎగ్జాక్ట్లీ 2:17 AM ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. అన్నోన్ నంబర్. హ్యాండ్స్ కొంచెం షేక్ అయ్యాయి. మెసేజ్ అయితే ఓపెన్ చేశాడు. థ్యాంక్ యూ అని వచ్చింది మెసేజ్. రోహిత్ ఐస్ వైడ్ అయ్యాయి. ఎందుకు థ్యాంక్ యూ అని రిప్లై అయితే టైప్ చేశాడు. ఫస్ట్ టైం మెసేజ్ డెలివర్డ్ అని 2 టిక్ మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. కొన్ని సెకండ్స్ తర్వాత రిప్లై వచ్చింది. నువ్వు ఫ్లాట్లో గ్యాస్ స్మెల్ నోటీస్ చేసి నైబర్స్ని అలర్ట్ చేసావు, నేను 3 years బ్యాక్ అది చేయలేకపోయాను అని. రోహిత్ షాక్ అయిపోయాడు అనమాట. గ్యాస్ స్మెల్ ఫస్ట్ రోహిత్కి కూడా నోటీస్ చేయలేకపోయాడు, కానీ లిఫ్ట్ ఇన్సిడెంట్ తర్వాత డౌట్తో నైబర్స్ డోర్ నాక్ చేసి చెక్ చేశాడు. అక్కడ గ్యాస్ లీక్ అయితే డిటెక్ట్ అయ్యిందనమాట. అంటే ఆ అన్సీన్ ఫోర్స్ ఓన్లీ రోహిత్ని కాదు, ఎంటైర్ బిల్డింగ్ని అయితే సేవ్ చేసిందనమాట. టీయర్స్ స్లోగా తన ఐస్లోంచి వచ్చాయి. రోహిత్ లాస్ట్ మెసేజ్ అయితే పంపించాడనమాట, నువ్వెవరు అని చెప్పి. కొన్ని సెకండ్స్ అయితే సైలెన్స్, అలాగే లాస్ట్ మెసేజ్ అయితే వచ్చింది. నేను ఇక్కడే ఉంటాను, ఎవరైనా డేంజర్లో ఉంటే వార్న్ చేస్తూ ఉంటాను, ఈ బిల్డింగ్లో ఇంకొకరు నాలా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ 2:17 AM. చాట్ లాస్ట్ సీన్ మళ్ళీ 3 years బ్యాక్ డేట్కి మారిపోయింది. చాట్ హిస్టరీ మళ్ళీ ఎంప్టీ అయిపోయింది. కానీ రోహిత్ హార్ట్లో ఈసారి ఫియర్ లేదనమాట. చాలా పీస్గా, చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఎలాంటి భయం లేకుండా. కొన్ని ఆత్మలు రివెంజ్ కోసం తిరుగుతాయని అంటారు, కానీ కొన్ని ఆత్మలు అయితే ఇన్కంప్లీట్ రెస్పాన్సిబిలిటీతో తిరుగుతాయి, మనల్ని భయపెట్టడానికి కాదు, కాపాడటానికి. మీరు నమ్ముతారా గైస్ కొన్ని ఆత్మలు ప్రొటెక్ట్ చేస్తాయి అని? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లు అయితే తప్పకుండా చెప్పండి. అలాగే పార్ట్ 3 కావాలా అనే కూడా కామెంట్లో చెప్పండి. అప్పుడు నేను అర్జున్ స్టోరీ కంప్లీట్గా అయితే చెప్తానమాట. ఈ స్టోరీ అయితే నాకు చెప్తున్నంతసేపు నాకు ఆ 2 persons అయితే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారనమాట. స్టోరీ అంత మంచిగా అనిపించింది ఈ స్టోరీ అయితే. ఇది వింటున్నప్పుడు నాకేంటంటే హారర్ స్టోరీలా అయితే అనిపించలేదన్నమాట. చాలా పీస్ఫుల్ స్టోరీ లాగా, హెల్ప్ఫుల్ స్టోరీలా అయితే అనిపించింది. ఇలా మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో ఎప్పుడైనా గోస్ట్ అలా ఫీల్ చేశారా, లేకపోతే ఎప్పుడైనా చూడటం జరిగిందా, వినటం జరిగిందా, మీకు ఏమైనా స్టోరీస్ తెలిస్తే కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇక ఈ డే 18లో అయితే
వర్కౌట్స్ అయితే నేను ఇంట్లోనే కంప్లీట్ చేస్తున్నాను. ఒక 2 or 3 డేస్ నుంచి ఇంట్లోనే చేస్తున్నాను కదా, ఇక పైకి అయితే వెళ్ళట్లేదు అనమాట. శశాంత్ కూడా ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంక ఇక్కడే వర్కౌట్ అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్, మీలో ఎంతమంది నాతో పాటు వర్కౌట్ చేస్తున్నారు మళ్ళీ కామెంట్లో అయితే చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, కామెంట్స్ అయితే చేయండి ఎంతమంది వర్కౌట్స్ చేస్తున్నారు లేదు అని చెప్పేసి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా హారర్ స్టోరీ కానీ ఏమైనా తెలిస్తే కూడా కామెంట్లో చెప్పండి, అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియో నేను చేసింది వ్యాలంటైన్స్ డే రోజు గైస్. నేను పెట్టే వీడియో నాది డే బై డే కాకుండా 1 డే మధ్యలో గ్యాప్ వచ్చి వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే నాకు ఎడిటింగ్ అది కొంచెం టైం పట్టింది కాబట్టి మధ్యలో 1 డే గ్యాప్ తీసుకొని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. సో వ్యాలంటైన్స్ డే మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మా వ్యాలంటైన్స్ డే వీడియో చూడాలనుకుంటే నేను షార్ట్ రూపంలో పోస్ట్ చేశాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. వెళ్ళి అక్కడైతే చెక్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా నేను కింద ఇస్తాను. సో వెళ్ళి అక్కడ కూడా ఫాలో చేయండి, నా లైఫ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మార్నింగ్ మళ్ళీ ఒక దోశ ఒక బౌల్ ఆఫ్ పప్పాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసరికి దాల్ రైస్ అయితే తినేసాను. ఈ రోజు వచ్చేసరికి మిక్స్డ్ దాల్ రైస్ చేశాను అనమాట. మిక్స్డ్ దాల్ అయితే చేసి కొంచెం రైస్ అయితే తీసుకున్నాను. ఇక వ్యాలంటైన్స్ డే కదా, సో ఈ రోజు అయితే కొంచెం అలా బయటికి వెళ్ళి నేనైతే ఒక నాన్ పన్నీర్ అయితే తిన్నాను అనమాట. నా ముందు శ్రీశాంత్ వాళ్ళ నాన్న చికెన్ తింటుంటే నాకు ఏం చేయాలో అర్థం కాక కంట్రోల్ చేసుకొని ఇక ఓన్లీ పన్నీర్ అలాగే నాన్తో అయితే సరిపెట్టేసుకున్నాను. డే 18 మా వ్యాలంటైన్స్ డే, క్యూట్ వ్యాలంటైన్స్ డే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది.